ఈరోజు చాలా రోజుల తర్వాత ఎక్కువ స్నో పడేసరికి మా హాలిఫాక్స్ చూడటానికి వింటర్ వండర్‌ల్యాండ్‌లా తయారైపోయింది. ఈ హ్యాపీ మొమెంట్‌లో మాకు బనానా బ్రెడ్ తినాలనిపించింది. సో, దానికోసం నేను 2 బాగా ముగ్గిన బనానాస్‌ని మ్యాష్ చేసుకున్నాను. మనకవి ఎంత ఎక్కువ ముగ్గితే అంత బావుంటుంది. దాంట్లో 1/4 కప్ అన్సాల్టెడ్ బటర్ వేసుకున్నాను. ఒక ఎగ్ వేసుకున్నాను. ఇదొకసారి మిక్స్ చేసుకున్న తర్వాత 1/3 కప్ షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ వెనిల్లా ఎక్స్‌ట్రాక్ట్, కొంచెం సాల్ట్ అండ్ 1 కప్ మైదా ఫ్లోర్. ఇదంతా మిక్స్ అయ్యేదాకా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం కేక్‌కి చేసినట్టే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో చేసుకోవాలి. తర్వాత నేను ఒక 7 ఇంచెస్ ప్యాన్ తీసుకుని దానికి ఫుల్‌గా బటర్ అప్లై చేశాను. చేసుకుని పెట్టుకున్న దాన్ని స్మూత్‌గా ప్యాన్‌లో వేశాను. పైన డ్రై ఫ్రూట్స్ ఏదన్నా మనకి ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు. నేనొచ్చేసి పీకన్స్ వేశాను. ఫస్ట్ ఓవెన్‌ని 350 డిగ్రీస్ పెట్టుకొని ప్రీహీట్ చేసుకున్నాను. ఓవెన్ ప్రీహీట్ అయిన తర్వాత బ్యాటర్ పెట్టి 40 డిగ్రీస్ టైమర్ సెట్ చేసుకున్నాను. 40 మినిట్స్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే బనానా బ్రెడ్ ఇలా వచ్చింది. ఇది 1-2 అవర్స్ పక్కన పెట్టుకుని ఇది మొత్తం చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.